హాయ్ కుషాయ్ గారు. హాయ్ మహేష్ గారు. అయితే మీరు నాకు మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోవడం ఉంది. మరి మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి కొంచెం చెప్పు. తర్వాత మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది, దాని గురించి కూడా కొంచెం చెప్పండి. సరే, మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిదో ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు, మనం మ్యూచువల్ అంటే అందరు కలిసి ఒక కూటమిగా డబ్బులు జమ చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. దాన్ని మనలాంటి సాధారణ వ్యక్తులు కాకుండా ఒక ఫండ్ మేనేజర్ ద్వారా, అంటే ఒక స్పెషలిస్ట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేపించడమే మ్యూచువల్ ఫండ్. దాంట్లో ఒక స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు మన డబ్బుని మేనేజ్ చేస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, మరి మ్యూచువల్ ఫండ్లో మనం ఏ విధంగా ఈ యొక్క డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, మనకు లాభాలను ఏ విధంగా వస్తాయి, దాని గురించి కొంచెం చెప్పండి. లాభాలు వస్తాయని గ్యారంటీ ఏముంటుంది, ఇది స్టాక్ మార్కెట్ సంబంధించింది కాబట్టి దీంట్లో వొలటాలిటీ ఉంటుంది. దీంట్లో లాభాలు ఎంత వస్తాయో దాంట్లో రిస్కులు కూడా అంతే ఉంటుంది, అది కేటగిరీని బట్టి. ఓకే, లాభాలు వస్తాయి, అది షార్ట్ టర్మ్లో గ్యారంటీగా చెప్పలేము. షార్ట్ టర్మ్లో లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, కానీ లాంగ్ రన్లో చూస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేది దాదాపు 12% నుంచి వెళ్ళి 18% వరకు, 15% వరకు ఈజీగా వస్తుంది. అంటే లాంగ్ టర్మ్లో, అంటే మనం గ్యారంటీగా వస్తుందని చెప్పుడు కాదు, మనకు గత చరిత్ర డేటా చూసుకుంటే తెలుస్తుంది కదా. మనకు గత 10 ఏళ్ళ డేటా, 15 ఏళ్ళ డేటా, 20 ఏళ్ళ డేటా చూసుకుంటే మనకు తెలుస్తుంది కదా. ఆల్రెడీ డేటా గత చరిత్ర చెబుతుంది కదా మనకు. ఓకే, మీరు ఇప్పుడు మరి మ్యూచువల్ ఫండ్లో మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, దానికి మీరు గ్యారంటీ ఏమైనా ఇస్తారా మాకు? మా డబ్బులు అనేవి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు డబ్బులు అనేవి లాస్ రాకుండా మినిమం ఇప్పుడు మీరు చెప్పారు ఒక 5 years వరకు మనకు వెయిట్ చేసి చూస్తే మన మ్యూచువల్ ఫండ్లో ఈ యొక్క డబ్బులు అనేది మనం ఇన్వెస్ట్ చేసిన పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటారు కదా. ఓకే, అయితే మనకు దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలనేది మరి మేము ఎవరి దగ్గరికి పోయి అడగాలి, చేసుకోవాలి? మొదట గ్యారంటీ గురించి మాట్లాడతాం. చెప్పండి. దీనికి సెబీ రెగ్యులేటరీ ఉంటుంది. సెబీ అంటే మన గవర్నమెంట్ సంస్థ, అది దాన్ని స్టాక్ మార్కెట్ని అదే హ్యాండిల్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లో జరిగే ఏ మార్పునైనా కానీ సెబీ ద్వారానే జరుగుతుంది. అది ఏవైనా కానీ తప్పులు చేసినా కానీ, స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ తప్పు చేసినా కానీ శిక్షలు వేసేది అదే. స్టాక్ మార్కెట్ సంబంధించి రక్షణగా ఇచ్చేది సెబీఏ. మనకు సెబీ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ, అది చూసుకుంటుంది మన స్టాక్ మార్కెట్ని. ఏ కంపెనీ ఎలా నడపాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిందంటే అది అతని కంపెనీ కాదు, వాళ్ళ కంపెనీ షేర్స్ని ప్రజలు కొనుక్కుంటారు కాబట్టి అది ప్రజల కంపెనీ అయిపోతుంది సగం వాటా. ఓకే, అందుకని కంపెనీని, అది మేనేజ్మెంట్ని ప్రతి క్వార్టర్లీ చెక్ చేస్తూ ఉంటుంది సెబీ అనేది. క్వార్టర్ రిజల్ట్స్ వాళ్ళు ఎంత సంపాదించారు, ఎంత లాభాలు వచ్చినాయి, ఎంత లాసెస్ వచ్చినాయి, అవన్నీ డేటా అనేది మనకు ప్రతి క్వార్టర్లీ పంపిస్తూ ఉంటారు. ఇంటర్నెట్ దొరుకుతుంది ఆ డేటా అనేది మనకు. మరి ఇంకోటి ఏదో అడిగారు మీరు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎక్కువ మంది అయితే ఏదైనా డబ్బు ఒక ఆదా చేసుకోవాలి, డబ్బును పెంచుకోవాలనే ఎక్కువ మందికి ఉంటుంది కదా. అయితే దాని గురించి ఇప్పుడు మేము మ్యూచువల్ ఫండ్లో మేము ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, సపోజ్ మీ ద్వారా చేయొచ్చా, మేము కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మా ద్వారా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. మ్యూచువల్ ఫండ్స్లో మీరు సొంతంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అన్న ఉండాలి, కనీసం కొద్దిగా తెలిసి ఉండాలి. మళ్ళీ అది ఇన్వెస్ట్మెంట్ చేసినాకంటే ఇన్వెస్ట్ చేసి వదిలిపెట్టేసుడు కాదు, మరి దాన్ని మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, ఇయర్లీ కానీ దాన్ని చెక్ చేస్తూ ఉండాలి మన పోర్ట్ఫోలియోని. ఆ ఫండ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయా లేదా అని చూసుకోవాలి ఖచ్చితంగా. అది ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే కొన్ని ఫండ్స్ అనేది తక్కువ రిటర్న్స్ కూడా ఇవ్వచ్చు. దాన్ని మారుస్తూ ఉంటే కొంచెం అవగాహన ఉండి తీరాలి కొద్దిగా. మరి ఏ అవగాహన లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం కొత్త వాళ్ళు కొంచెం భయపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే షార్ట్ టర్మ్లో లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో కాకపోయినా కానీ షార్ట్ టర్మ్లో ఒక 10%, 20% పడిపోయినప్పుడు సొంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ మంది విత్డ్రాల్ చేసేస్తున్నారు, భయపడుతున్నారు చాలామంది. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ మంది వాళ్ళ ఎస్ఐపీలని కంటిన్యూ చేయగలుగుతున్నారు ఎక్కువ మంది.
ఆ డేటాని నేను గూగుల్లో వెతికినప్పుడు దొరికింది నాకు ఆ డేటా అనేది. ఎక్కువ మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే ఎక్కువ ఎస్ఐపిని కంటిన్యూ చేయగలుగుతున్నారు. అందుకని కొత్త వాళ్ళని అయితే నేను డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తా. కొద్దిగా అవగాహన వచ్చినప్పుడు కొద్దిగా నేర్చుకొని వాళ్ళు సొంతంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీట్ యూ. థ్యాంక్ యూ.